వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. గత 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా ఒకటే టాపిక్ అయితే నడుస్తుంది. అదేంటంటే డాటా సెంటర్. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పి ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్తుంటే, మరోవైపు దీనివల్ల అసలు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశమే లేదు అని చెప్పి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నాడు. అయితే ఈ డాటా సెంటర్ వల్ల నిజంగానే లాభ నష్టాలు ఉన్నాయా, అసలు ఈ డాటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఫ్యూచర్లో జరిగే లాభం ఏంటి అనేది మనం మాట్లాడేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డేటా అనేది పూర్తిగా వేగంగా పెరుగుతుండడంతో గూగుల్ కానీ, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ఏవైతే టెక్ దిగ్గజ కంపెనీలు ఉంటాయో ఇవన్నీ కూడా డేటా సెంటర్ల పైన ముఖ్యంగా దృష్టి సారిస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్లు ఇప్పుడు చాలా దేశాల్లో కూడా విస్తరిస్తున్నాయి. వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తుంటే ఇక టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పూర్తిగా బలపడుతుంది. ఇక అదే సమయంలో పర్యావరణ, నీటి వినియోగం, విద్యుత్ వినియోగం వంటి అనేక సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. ఇది ఎందుకు అనేది మనం మాట్లాడుకుంటే దీంట్లో చాలా వరకు కొన్ని దేశాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న సందర్భాలు ఉన్నాయి. డాటా సెంటర్ అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది అయితే కాదు, 1940 నుంచే ఈ డాటా సెంటర్ అనేది అందుబాటులో ఉంటూ వచ్చింది. డాటా సెంటర్ అంటే ఏంటంటే ఫిజికల్ ఫెసిలిటీ, అంటే లార్జ్ అమౌంట్స్ సంబంధించి, అంటే కంప్యూటర్ ఎక్విప్మెంట్, అంటే ఇక్కడ నుంచి డాటా సెంటర్లో సర్వర్స్ కావచ్చు, లేదంటే హార్డ్వేర్ నెట్వర్కింగ్కి సంబంధించిన వైరింగ్ సిస్టమ్లు కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ మెయిన్గా నిక్షిప్తమయ్యే ఉండే విధంగా ఈ డాటా సెంటర్ అనేది ఉంటుంది. ఈ డాటా సెంటర్లు ఏమేం చేస్తారంటే సర్వర్స్ కానీ, స్టోరేజ్ సిస్టమ్లు కానీ, నెట్వర్క్ హార్డ్వేర్ కానీ, ఇది మొత్తం ఉండి ఇది ప్రాసెస్, స్టోర్ అండ్ మేనేజింగ్ డిజిటల్ డాటాకు సంబంధించి మేనేజ్ చేయడానికి ఈ డాటా సెంటర్లు అనేది ఉపయోగపడతాయి. అంటే ఇది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ టోటల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం మొబైల్లో, యాపిల్లో ఎలా అయితే క్లౌడ్ వాడుతున్నామో, లేదంటే మిగతా దాంట్లో అంటే కంప్యూటర్లలో క్లౌడ్ స్టోరేజ్ ఎలా అయితే వాడుతున్నామో దానికి సంబంధించి క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి టోటల్గా డాటా నిక్షిప్తం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది దానికే కాకుండా అప్లికేషన్లు, మనం వాడుతున్న మొబైల్ అప్లికేషన్లు కానీ, లేదంటే వెబ్సైట్స్ కానీ టోటల్గా ఇక్కడి నుంచే మనం రన్ చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఇక ఇది డిజిటల్ సర్వీస్, వైల్డ్గా డిజిటల్ సర్వీస్కి యూజ్ అయ్యేది ఈ డాటా సెంటర్. ఈ డాటా సెంటర్లో స్టోరేజ్, బ్యాకప్, డిస్ట్రిబ్యూషనే కాకుండా సపోర్టింగ్ ఎసెన్షియల్ బిజినెస్, కొన్ని బిజినెస్లకు సంబంధించిన అప్లికేషన్లు వాడుకోవడం కానీ, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కానీ టోటల్గా కూడా ఈ డాటా సెంటర్ నుంచే మెయిన్గా యూజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ డాటా సెంటర్లు అనేది ముఖ్యంగా 4 రకాలుగా మనం బైఫర్కేట్ చేసుకోవచ్చు. అందులో చూసుకుంటే ఎంటర్ప్రైజెస్ డాటా సెంటర్, ఇవి అనేది కంపెనీలు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకు సంబంధించినటువంటి వర్క్స్కి సంబంధించిన దాన్ని ఈ ఎంటర్ప్రైజెస్ డాటా సెంటర్స్ని వాళ్ళ కంపెనీల్లో అయితే పెట్టుకుంటాయి. ఇక కొలొకేషన్ డాటా సెంటర్స్, ఇక మేనేజ్డ్ అండ్ క్లౌడ్ డాటా సెంటర్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్టోరేజ్కి సంబంధించి క్లౌడ్ డాటా సెంటర్స్, ఇక హైపర్ స్కేల్ డాటా సెంటర్స్. హైపర్ స్కేల్ డాటా సెంటర్స్ అంటే ఇప్పుడు ప్రతి దగ్గర కూడా మనం కంప్యూటర్లలో ఏఐ వాడకం అనేది ముఖ్యంగా అందరూ యూజ్ చేస్తున్న వర్డ్. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డేటా స్టోర్ చేసుకుంటాము, దాన్ని హైపర్ స్కేల్ డాటా సెంటర్స్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నది కూడా ఈ హైపర్ స్కేల్ డాటా సెంటర్ అనే చెప్పుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ విశాఖపట్నం తీరంలో ఏదైతే గూగుల్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంఓయూ కుదుర్చుకుందో ఆ ఎంఓయూలో భాగంగా గూగుల్ అనేది 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టోటల్ డాటా సెంటర్ని విశాఖపట్నంలో పెడతామంటారు. దీని ద్వారా ఏం చేస్తారంటే క్లౌడ్ సర్వీసెస్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్కి సంబంధించి డాటా సెంటర్ నుంచి వీళ్ళ కార్యకలాపాలన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి కూడా ఇక్కడ మెయిన్గా చెప్తుంటే, ఇక గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక 1 గిగావాట్ హైపర్ స్కేల్ సెంటర్ని ఇక్కడ ఇండియాలో పెట్టడం అనేది గూగుల్ ఇది మొదటిది అనే చెప్పుకోవాలి. ఇక ఏ హబ్గా క్యాపబిలిటీస్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి వాళ్ళు యూజ్ చేసుకుంటాము అని అయితే చెప్తున్నారు. ఇక ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ అంటే ఒక మంత్రి వచ్చేమో 25,000 ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్తారు, ఇంకో మంత్రి వచ్చేమో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి డాటా సెంటర్ వల్ల అంటారు, ఇంకో మంత్రి వచ్చి 5 లక్షలు 10 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నిజంగా గవర్నమెంట్ మాత్రం ఇప్పటి వరకు కూడా అంటే ప్రెస్ మీట్లలో చెప్పడం కానీ దీనికి సంబంధించిన జీవో ఎక్కడా కూడా అధికారికంగా ఇన్ని ఉద్యోగాలు వస్తాయని మాత్రం గవర్నమెంట్ ఎక్కడా చెప్పలేదు. కానీ ఎస్టిమేషన్గా మాత్రం దాదాపుగా 25,000 నుంచి 1,80,000 ఉద్యోగాలు వస్తాయని మాత్రం ప్రతిసారి కూడా గవర్నమెంట్ చెప్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్లు మాట్లాడుకుంటే దాదాపుగా
$15 బిలియన్, అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 1.35 లక్షల కోట్ల రూపాయలు దాదాపు, అంటే 2026 నుంచి 2030 వరకు 5 సంవత్సరాల కాలంలో 1,35,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గర డేటా సెంటర్ దగ్గర జరుగుతుంది అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఇది గూగుల్ పెట్టింది ఇక్కడ డేటా సెంటర్ అని చెప్పుకుంటున్నాం. కానీ ఇందులో గూగుల్తో పాటు అదానికి సంబంధించినటువంటి గ్రూప్ కానీ ఎయిర్టెల్ కూడా ఇందులో కంబైండ్ అయ్యాయి అనే విషయం మాత్రం ప్రతి ఒక్కరూ ఇక్కడ మర్చిపోతారు. ఏదైతే డేటా సెంటర్కి అలొకేట్ చేసిన ల్యాండ్లో కూడా కొంతవరకు ఇక్కడ అదానికి సంబంధించినటువంటి అదాని కనెక్ట్స్ సంబంధించిన కంపెనీకి కూడా కొంతవరకు ల్యాండ్ అయితే ఇచ్చారు. దీంట్లో 300 మెగావాట్ హైపర్ స్కేల్ అండ్ రెన్యూవబుల్ పవర్డ్ సంబంధించి అదాని కంపెనీకి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కొద్దిగా ల్యాండ్ అలొకేట్ అయితే చేసింది. ఇక గవర్నమెంట్ విజన్ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడు 1 గిగావాట్కి సంబంధించిన స్టోరేజ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా 2029 వరకు 6 గిగావాట్లకు సంబంధించిన స్టోరేజ్ ఇక్కడ జరగాలి అని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక ఎయిమ్ పెట్టుకుంది. దీన్ని విశాఖపట్నంని ఒక డిజిటల్ పవర్ హౌస్గా మార్చాలి. అంటే ఏదైతే హైదరాబాద్ని ఐటీ ఎకోసిస్టమ్గా మార్చారో దాని ప్రకారమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంని ఇక్కడ గ్లోబల్ డిజిటల్ పవర్ హౌస్గా మార్చాలి అని చెప్పి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు అయితే ప్రారంభించింది. అందరూ కూడా ఇండియాలో, అది కూడా మన తెలుగు రాష్ట్రంలో ఒకటి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే గూగుల్ డేటా సెంటర్లని, అంటే గూగుల్తో పాటు వేరే డేటా సెంటర్లని కూడా అనేక దేశాలు కూడా వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పూర్తిగా దెబ్బతింటుంది అని. దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఏదైతే ఐర్లాండ్ అనేది ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ని పూర్తిగా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే చాలా డేటా సెంటర్లు దేశ విద్యుత్ వినియోగంలో, అంటే ఆ దేశానికి సంబంధించిన విద్యుత్ ఏదైతే ఉంటుందో ఆ వినియోగంలో గృహ వినియోగం కంటే, అంటే ఇళ్లలో వాడే విద్యుత్ కంటే ఎక్కువగా కూడా ఈ డేటా సెంటర్ వాడుతుంది అని చెప్పి ఇక్కడ మెయిన్గా విమర్శలు వచ్చాయి. ఇక విద్యుత్ లోపాలు అవకాశం ఉండడంతో కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని 2028 వరకు ఇక్కడ ఈ ఐర్లాండ్ అనేది పూర్తిగా నిలిపేసింది. ఈ డేటా సెంటర్ వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ పెరుగుతుందని చెప్పి పర్యావరణ కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇక్కడ ఐర్లాండ్ అనే ఒక డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకుంటాం. ఈ డెవలప్డ్ కంట్రీ కూడా పూర్తిగా దీన్ని అక్కర్లేదు మా దగ్గర ఈ డేటా సెంటర్ అని చెప్పి రిజెక్ట్ చేసింది. తర్వాత నెదర్లాండ్ కూడా మెటాస్కి సంబంధించిన డేటా సెంటర్ని ఇక్కడ పెట్టడానికి పూర్తిగా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ పూర్తిగా ఇక్కడ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా పూర్తిగా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఒక హ్యూజ్ ప్రొటెస్ట్ చేశారు. పర్యావరణవేత్తలందరూ కూడా హ్యూజ్ ప్రొటెస్ట్ చేయడంతో ఇక్కడ నెదర్లాండ్ గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గి ఇక్కడ ఈ డేటా సెంటర్ని మా దగ్గర పెట్టొద్దు అని చెప్పి వాళ్ళు కూడా వ్యతిరేకించారు. తర్వాత డెన్మార్క్ దగ్గర డేటా సెంటర్కి సంబంధించి వీళ్ళు కూడా డేటా సెంటర్ పెడతాము అని చెప్పి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి డెన్మార్క్లో ఉన్నటువంటి ప్రజలు, లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే పవర్ గ్రిడ్ ఈ డేటా సెంటర్ల వల్ల రాబోయే రోజుల్లో తమకు విద్యుత్ పరంగా కానీ నీటి వనరుల విషయంలో కానీ పూర్తిగా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ వద్దు ఈ డేటా సెంటర్ అని రిజెక్ట్ చేయడంతో ఇది కూడా ఇక్కడ నుంచి డేటా సెంటర్ని అయితే రిజెక్ట్ చేసేసారు. ఇక తర్వాత లాటిన్ అమెరికా దేశాలు, మనం అమెరికా చూసుకుంటే దాని కింది భాగంలో ఉండేటువంటి లాటిన్ అమెరికా దేశాలు చిలీ కానీ ఉరుగ్వే కానీ మెక్సికో లాంటి దేశాలు కూడా ఈ దేశాలు కూడా తమ దగ్గర ఇలాంటి డేటా సెంటర్లు పెట్టకూడదు అని చెప్పి వాళ్ళు కూడా పూర్తిగా ఇక్కడ వ్యతిరేకించడంతో ఈ డేటా సెంటర్లను కూడా పూర్తిగా ఇక్కడ నుంచి అయితే తీసేశారు. తర్వాత వర్జీనియా మనం చూసుకుంటే కనుక వర్జీనియా దేశంలో డేటా సెంటర్ పెడతాము అన్న తర్వాత పూర్తిగా ఒక పెద్ద ప్రొటెస్టే జరిగింది. నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అంటూ ఒక పెద్ద ప్రొటెస్టే జరిగింది. మా దగ్గర వద్దురా బాబు, మీ డేటా సెంటర్లు మా దగ్గర పెట్టుకోవద్దు, మీ దగ్గర ఉన్నటువంటి డేటా సెంటర్ల వల్ల, అంటే మా దగ్గర పెట్టే డేటా సెంటర్ల వల్ల కార్బన్ ఉద్గారాలు పూర్తిగా పెరిగిపోతాయి, పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది, నీటి వనరులు దెబ్బతింటాయి, ఇక వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ వేస్టేజ్ కూడా పూర్తిగా అక్కడే డంప్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వాయు కాలుష్యం జరుగుతుంది, వీటన్నింటి వల్ల కూడా మా దగ్గర డేటా సెంటర్లు వద్దు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ ప్రొటెస్ట్ దాంతో ఆ గవర్నమెంట్ కూడా వెనక్కి తగ్గి ఇక్కడ డేటా సెంటర్ పెట్టొద్దు అని చెప్పి చెప్పింది. ఇలా అంటే ఏదైతే డెవలప్డ్ కంట్రీలని మనం చెప్పుకుంటున్నామో ఆ డెవలప్డ్ కంట్రీలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకించి
వ్యతిరేకించడంతో ఈ డేటా సెంటర్లు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ మెటా కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడైతే వెల్కమింగ్ చెప్తారో ఆ వెల్కమింగ్ చేసే దేశాలకు ఆయా ఖండాలకు మెయిన్గా వెళ్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా లాంటి దేశాలకు ఎక్కువగా ఇక్కడ ఈ డేటా సెంటర్లను పెడతాయి. ఎందుకంటే వాళ్ళకంటే వాళ్ళ ప్రజలు ముఖ్యం. అక్కడ హ్యూజ్ ప్రొటెస్టులు జరుగుతాయి. ఇక్కడ ఈ దేశాల్లో ఇక్కడ ఆఫ్రికా కానీ ఏసియా కానీ లాటిన్ అమెరికా దేశాల్లో మాకు ఏమైపోయినా పర్లేదు, మీ చెత్త మొత్తం తెచ్చి మా దగ్గర వేసినా పర్వాలేదు, మీరు మాకు కొన్ని ఉద్యోగాలు ఇస్తే చాలు, మాకు మా జీవితాలు సర్వనాశనం అయిపోయినా సరే, మా ఆరోగ్యాలు దెబ్బతిన్నా సరే, మేము మా కుటుంబాలు అంటే రాబోయే తరాలన్నీ కూడా అసలు అవిటిగా ఎలా పుట్టినా సరే మాకు మాత్రం ఇప్పుడు మేము బతకాలి, మా బతకడానికి ఒక ఉద్యోగాలు ఇవ్వండి అనే ఉద్దేశంతో ఈ దేశాలు ఉంటాయి. కాబట్టి ఈ దేశాల మీదనే డాటా సెంటర్లు పెట్టడానికి ఈ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే మెటా కానీ ఇవన్నీ కూడా మెయిన్గా ముందుకు వస్తాయి. ఇక మెయిన్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎందుకు ఇన్ని దేశాలు వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇక్కడ చంకలు గుద్దుకుంటుంది. రండి మా దగ్గర పెట్టండి, మేమున్నాము, మీకు తక్కువ ధరకు సబ్సిడీలు ఇస్తాము, ల్యాండ్లు ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం పూర్తిగా గూగుల్ని మా దగ్గరికి రమ్మని చెప్పి ఇక్కడ మాట్లాడుకుంటున్నాయి. అయితే ఇక్కడ టోటల్గా స్టెయిన్ కానీ వాటర్ యూసేజ్ కానీ ఎమిషన్స్ కానీ నాయిస్ కానీ ల్యాండ్ కన్జంప్షన్ కానీ ఓవరాల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అయినా సరే ఇంత జరిగినా సరే మా దగ్గర పెట్టండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ముఖ్యంగా చెప్తుంది. ఒకసారి అంటే వ్యతిరేకించిన దేశాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు ఈ ప్రాజెక్టులు రావాలి, ఎందుకు ఈ డేటా సెంటర్లు పెట్టాలి అని చెప్పి వెల్కమింగ్ చేస్తుంది అనేది చూస్తే ఒక్కసారిగా ప్రైమరీ ఫోకస్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, గ్రిడ్ స్టెబిలిటీ, తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అనే ప్రొటెస్టులు అక్కడ దేశాల్లో మెయిన్గా ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే నెదర్లాండ్, ఐర్లాండ్ దేశాల్లో జరిగాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక పూర్తిగా రాష్ట్రం అనేది అప్పుల కూబిలో కూరుకుపోయింది. కాబట్టి ఎకనామిక్ గ్రోత్ కావాలి, తర్వాత ఎఫ్డిఐ అట్రాక్షన్ కావాలి, ఇక్కడ జాబ్ క్రియేషన్ కావాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు వద్దన్నా సరే మా దగ్గరికి రమ్మని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెల్కమింగ్ అయితే చేస్తుంది. తర్వాత పవర్ అండ్ వాటర్ సప్లై ఇక్కడ చూసుకుంటే కనుక టోటల్గా ఇక్కడ ప్రజలను ఆయా దేశాలు ఏం చేస్తాయంటే అక్కడ ప్రజలు వాడిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా వాటర్ కానీ పవర్ కానీ ఆ యొక్క కంపెనీలకు ఇవ్వడానికి అక్కడ దేశాలు ముందుకు వస్తాయి. కానీ మన దగ్గర ఏం చేస్తారంటే మన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ముఖ్యంగా మనకు ఎన్విరాన్మెంట్ దెబ్బతిన్నా పర్వాలేదు, మాకు ఉద్యోగాలు ఇస్తే చాలు అని చెప్పి ఇక్కడ లిమిటెడ్గా మాత్రం ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇక పబ్లిక్ అపోజిషన్ ఇక్కడ స్ట్రాంగ్ రూల్స్ రెగ్యులేషన్లు ఉంటాయి వేరే దేశాల్లో చూసుకుంటే, కానీ మన దగ్గర ఏముండదు. గవర్నమెంట్ తలుచుకుంటే ఎలాంటి డేటా సెంటర్ అయినా సరే అది అసలు పనికి మాలిందైనా సరే ఇమ్మీడియట్గా అప్రూవల్ ఇవ్వడానికి మన దగ్గర లాస్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైనా సరే ప్రభుత్వాలు రాత్రికి రాత్రే మార్చేసే వెసులుబాటు అయితే ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ టైట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన దగ్గర చూసుకుంటే కనుక సబ్సిడీస్ ఇస్తాం, ఇక ఫాస్ట్ అప్రూవల్స్ వస్తాం, పాలసీ రిఫార్మ్స్ చేస్తాం, వాటి కోసం అంటే కంపెనీ వస్తే చాలు ఏదైనా చేయడానికి మనం ముందుకు వస్తాం. తర్వాత ఇక్కడ రిజెక్షన్ జరుగుతుంది వేరే దేశాల్లో, కొన్ని దగ్గర డిలే కూడా జరుగుతుంది. కానీ మన దగ్గర ఏంటంటే 10 నుంచి 15 బిలియన్ డాలర్లకు సంబంధించి అప్రూవల్ ఇచ్చేస్తాం. ఇక 6 గిగావాట్కి సంబంధించి టోటల్గా టార్గెట్ ఒకటి ఫిక్స్ చేసి మనం అప్రూవల్స్ అయితే ఇమ్మీడియట్గా ఇచ్చేసుకుంటాం. జాబ్ క్రియేషన్స్ కన్సర్న్ చూసుకుంటే కనుక డాటా సెంటర్స్ వల్ల జాబ్స్ వస్తాయా రావా నిజంగానే అని మనం మాట్లాడుకుంటే ఇక్కడ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎలా వస్తాయి అంటే ఇక్కడ ఏదైతే డాటా సెంటర్ పెడతారో ఆ డాటా సెంటర్ పెట్టినప్పుడు వాళ్ళకు మెయిన్గా స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూసుకుందాం, ఒక 10,000 ఉద్యోగాలు వస్తాయని అనుకుందాం. 10,000 ఉద్యోగాల్లో అక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్కిల్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి కావాల్సింది. ఆ స్కిల్డ్ ఎంప్లాయీస్నే వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్లో లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా స్కిల్డ్ ఎంప్లాయీస్ని వీళ్ళ డాటా సెంటర్లో రిక్రూట్ చేసుకుంటారు. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే అక్కడ ఉన్నటువంటి స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని
మనం ఎలా నమ్మగలం? ఇక నెక్స్ట్ డెవలప్డ్ కంట్రీలు అయినటువంటి ఐర్లాండ్, నెదర్లాండ్, వర్జీనియా లాంటి దేశాలు కూడా అంటే 1000 నుంచి 2000 కన్స్ట్రక్షన్ జాబ్స్ వస్తే 100 నుంచి 300 ఆపరేషనల్, ఒక 3000 వేసుకుందాం, 3000 ఉద్యోగాల వరకు మాత్రమే ఇక్కడ వచ్చాయి. నార్థన్ వర్జీనియా లాంటి దేశాల్లో డాటా సెంటర్లు పెట్టినప్పటికీ కూడా హై స్కిల్డ్ ఎంప్లాయీస్ వీళ్ళకి కావాలి. కానీ ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర తీసుకోకపోయినా సరే మాసివ్ ల్యాండ్ కావాలి, పవర్ కావాలి, వాటర్ రిసోర్సెస్ కానీ అన్నీ తీసుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీలకు చాలా వరకు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అనేది పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఏవైతే దేశాలు ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా జాబ్స్ మీద ఫోకస్ చేశాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మీద కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ నీడ్స్కి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కడ వాళ్ళు దృష్టి సారించకపోవడంతో మనం ఇందాక మాట్లాడుకున్నాడు నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అనే ఒక ప్రొటెస్ట్లే జరిగాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నెదర్లాండ్లో మెటా క్యాన్సల్డ్ జీ వరల్డ్ డాటా సెంటర్ వాజ్ ప్రొజెక్టెడ్ క్రియేట్ 1000 కన్స్ట్రక్షన్ జాబ్స్ అండ్ 200 ఆపరేషనల్ జాబ్స్. బట్ పబ్లిక్ అపోజిషన్, టోటల్గా పబ్లిక్ అపోజిట్ చేశారు. ఎందుకంటే ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా పూర్తిగా రిజెక్ట్ చేశారు. దాదాపుగా 1.38 టన్నులకు సంబంధించిన ఎనర్జీకి ఇక్కడ డిమాండ్ అయితే జరిగింది. ఏదైతే ఇందాక డెవలప్డ్ కంట్రీల గురించి డెవలపింగ్ కంట్రీల గురించి మాట్లాడితే ఇండియా, మలేషియా లాంటి దేశాల్లో ఈ డేటా సెంటర్లు ఏవైతే పెడతామని వస్తారో ఆ డేటా సెంటర్ల వల్ల ఇక్కడ ఈ దేశాలకు అనేది ఒక బూస్టప్ లాంటిదనే చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ మాడుకుంటే 1,88,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పడం అనేది చూస్తే నిజంగానే ఇలాంటి ఉద్యోగాలు కనుక ఇక్కడ 1,88,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయంటే ఇదొక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. కాబట్టి ఏవైతే అంటే మనం రీసెంట్గానే వింటున్నాం భారత్ పూర్తిగా వెనుకబడిపోయింది, ఇక్కడ నుంచి అమెరికా, కెనడా లాంటి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు భారతీయులు అనే ఇలాంటి కంపెనీలు గనక ఇక్కడే గనక తమ డేటా సెంటర్లను పెడితే గనక రాబోయే రోజుల్లో భారత్ లాంటి దేశానికి కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి ఎకనామిక్ వెనకబడిన రాష్ట్రాలకు కూడా ఇది ఒక బూస్టప్ లాంటిదనే చెప్పుకోవచ్చు. ఇక భారత్ లాంటి దేశాలు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా డిజిటల్ ఇండియాగా మార్చాలి అని చెప్పి ప్రధాని ఏదైతే సంకల్పాలు పెట్టుకున్నారో దాని ప్రకారం ఇలాంటి కంపెనీలు వస్తే గనక ఈ డిజిటల్ ఇండియా లాంటి అంటే ఏదైతే మనం పెట్టుకున్న సిద్ధాంతం ఉందో వాటికి ఇవన్నీ కూడా మెయిన్గా ఈ కంపెనీలు వస్తే కనుక దాన్ని పరిపూర్ణం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ టోటల్గా ఏముంటుంది ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఈ కంపెనీ డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటే వాటర్ యూసేజ్ చూసుకుంటే దాదాపుగా 7.5 నుంచి 19 మిలియన్ లీటర్లు పర్ డే ఒక డేటా సెంటర్కి ఖచ్చితంగా అవసరమైతాయి. అయితే ఇక్కడ లోకల్ సోర్సెస్ నుంచి ఈ వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే సముద్రం నుంచి వచ్చేటువంటి వాటర్ని వాళ్ళు కనుక ఆర్ఓలతో ప్యూరిఫై చేసుకొని ఆ డేటా సెంటర్లకు యూజ్ చేసుకుంటే కనుక ఇక్కడ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కానీ లేకుండా ఇదే లోకల్ సోర్సెస్కి సంబంధించి అవే వాటర్ని కనుక ఒకవేళ ఈ డేటా సెంటర్కి యూజ్ చేసుకుంటే మాత్రం హై ఇంపాక్ట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక పవర్ స్టేన్ చూసుకుంటే 12% స్టేట్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా దాదాపుగా 12% ఈ డేటా సెంటర్కే యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గూగుల్ చెప్తున్నది ఏంటంటే దాదాపుగా 2 బిలియన్ ఇన్ రిన్యూవబుల్ 1 గిగావాట్ అంటే వాళ్ళు ఏదైతే పవర్ ఉందో ఆ పవర్కి సంబంధించి రిన్యూవబుల్ యూజ్ చేసుకుంటాము మేము ఆ పవర్ అని చెప్తుంది. కాబట్టి ఒకవేళ చేసుకుంటే కనుక ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇప్పటికే మనము కరెంటుని వేరే స్టేట్ల నుంచి కొనుగోలు చేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇలాంటి గూగుల్ సెంటర్ వల్ల దాదాపు 12% కనుక ఎలక్ట్రిసిటీ లోడ్ కనుక పడితే కనుక పూర్తిగా ఇది ఒక మీడియం నుంచి హై ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎకనామిక్ కాస్ట్ దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఇచ్చాం. ఇది మనము లాంగ్ టర్మ్లోనే ఇచ్చామనుకోండి. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయితే కనుక 10,518 కోట్ల రూపాయలకు సంబంధించి జీడిపి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి కంపెనీ చెప్తుంది. ఒకవేళ నిజంగానే పెరిగితే మాత్రం ఈ ఇంపాక్ట్ అనేది పూర్తిగా ఉండకపోవచ్చు. ఒకవేళ గనక ఈ జీడిపి గనక పెరగకపోతే మాత్రం ఇది అంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం దాదాపుగా 22,000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇచ్చాయంటే ఇది ఒక
పెద్ద హై ఇంపాక్ట్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఎన్విరాన్మెంటల్కి సంబంధించి ఏదైతే ఈ డేటా సెంటర్ పెడతారో అక్కడ ఎమిషన్స్ కానీ, నాయిస్ కానీ, ల్యాండ్ యూజ్ కానీ, ఈ వేస్ట్ కానీ చాలా ఎక్కువ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ కంపెనీ చెప్పేది ఏంటంటే మేము ఇక్కడ గ్రీన్ ఎనర్జీనే మేము మెయిన్గా ఫోకస్ చేసి దాని వాడనే ఈ డేటా సెంటర్ అనేది యూజ్ చేసుకుంటాము అని చెప్తుంది. కాబట్టి నిజంగానే అలాగే యూజ్ చేసుకుంటే కనుక ఇక్కడ ఇంపాక్ట్ పెద్దగా ఉండే అవకాశాలు లేవు. కానీ ఒకవేళ కనుక వాళ్ళు యూజ్ చేసుకోకపోతే ల్యాండ్ యూసేజ్ కానీ, ఈ వేస్టేజ్ కానీ దాని మీద చాలా వరకు ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మినిమం లోకల్ జాబ్స్ ఇస్తాము అని చెప్పి ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఆశగా ఎదురు చూస్తుంది. కానీ గూగుల్ చెప్పేది ఏంటంటే దాదాపుగా 1,88,000 ఉద్యోగాలు వస్తాయి, ఏఐ ఎకోసిస్టమ్ అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తుంది. నిజంగానే 1,88,000 ఉద్యోగాలు వస్తే ఇదొక హర్షించదగిన విషయమే. ఒకవేళ లేకుండా మనం ఇందాక మాట్లాడినట్లు హై స్కిల్డ్ ఎంప్లాయీస్ని మాత్రమే తీసుకుంటే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు. కాబట్టి ఒకవేళ వస్తే నిజంగా మంచిదే, రాకపోతే మాత్రం ఇది కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఏదైతే విజన్గా చంద్రబాబు పెట్టాడో, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ని ఒక ఐటీ హబ్గా మార్చడానికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేశాడనే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి గూగుల్ లాంటి ఒక డేటా సెంటర్ రావడం అనేది నిజంగా ఇక్కడ అందరూ కూడా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఈ డేటా సెంటర్ రావడం వల్ల రాబోయే రోజుల్లో ఆ డేటా సెంటర్ చుట్టూ కూడా ఐటీ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ అంటే మనం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లేదంటే పూణే లాంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఐటీ ఎంప్లాయీస్ జాబ్ చేసుకుంటారు. ఈ ఒక డేటా సెంటర్ రావడం వల్ల రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో కూడా ఐటీ కంపెనీలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ డేటా సెంటర్ ఉద్యోగాలనే కాదు ఆ ఐటీ కంపెనీలలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక రకంగా హర్షించదగే. లాభ నష్టాలు అనేది ప్రతి దాంట్లోనూ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఆ నష్టాలను పూడ్చుకుంటూ లాభాల దిశగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం జరగాలని మనం కూడా కోరుకుంటాం.